మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. పెందుర్తి నియోజకవర్గం ఈ రోజు మా శాసనసభ్యులైనటువంటి పంచగల రమేష్ బాబు గారి ఆదేశాలతో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అరాచకంపై మానవహారం చేస్తూ అలాగే 95వ వార్డు నుంచి 97వ వార్డు వరకు కూడా మేము మౌనవ్రతం చేస్తూ అలానే ఈ రోజు ఇక్కడ 97వ వార్డులో మానవహారం చేసి వాళ్ళు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా శాంతి చేకూరాలని అలాగే అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు మా పెందుర్తి నియోజకవర్గం కూటమి నాయకులందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మొన్న జరిగిన ముష్కరుల దారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు చనిపోయారు. అలాగే భారతదేశంలో చాలా మంది అంటే కులాలకు అతీతంగా మనం ముందుకెళ్తున్నా సరేను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయండి. ఈ ముష్కరుల చర్యని మనం అందరూ కూడా ఖండించాలి. మనం అందరూ కూడా భారత మాతాకి జై అని ఎలా అంటున్నామో మన అందరూ కూడా సమాజాన్ని నిర్మించాలంటే మొత్తం మతాలన్నీ కూడా ఆ అంకుట దీక్షతో ముందుకెళ్లి అందరం కూడా సంఘటితం కావాలండి. కానీ ఇలాంటి దుశ్చర్యని ఎవరో కూడా అసలు మనకి అందరికి ఏడుపు వస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఏంటంటే హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు చనిపోవడం ఏంటి, లేదంటే రిటైర్మెంట్ అయిన పీపుల్ వాళ్ళు చనిపోవడం ఏంటి, వాళ్ళ శాశ్వతమైన జీవితాన్ని అక్కడ శాశ్వతం చేసేసుకోవడం అండి. ఇలాంటి చర్య ఎవ్వరూ చేయకూడదండి. ఇలాంటి అమానవీయంగా మనుషుల్ని పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చడం ఏంటి, ఇలాంటి దుశ్చర్యలు ఎప్పుడైనా ఖండించాలి మనము. అలాంటి మనుషుల్ని మనకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హర్షించేటట్టు వాళ్ళందరినీ ఉరి తీయాలండి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు అసలు జరగకూడదు. జై బోలో భారత్ మాతాకి జై.